సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్ బాబు చేసింది ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంతని బీఆర్ఎస్ కార్యాలయంలో పుట్ట మధు మీడియాతో మాట్లాడారు. మంతని నియోజకవర్గం కోసం బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేయించలేకపోయారు. దీన్ని చూస్తే శ్రీధర్ బాబుకి నియోజకవర్గంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని మధు ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నా పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించకపోవడం శోచనీయమని పుట్ట ఆయన ఆరోపించారు. శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ గారికి మంత్రి నియోజకవర్గ ప్రజలు 5 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళ కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈసారైతే మరీ ముఖ్యంగా వారు 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంత్రి ఎమ్మెల్యేగా ఇంత పెద్ద సమాజం అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి బడ్జెట్ పెట్టే అవకాశం ఇస్తే ఆయన సొంత నియోజకవర్గానికి ఆయనను గెలిపించినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజానికి నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ లేదనడానికి నిలువుటెత్తు సాక్ష్యం మొన్న పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నేను గెలవంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తారని మేనిఫెస్టోలో పెట్టింది. దాంట్లో ₹1 కూడా కేటాయించబడలేదు. ఈ నియోజకవర్గంలో రామగిరి కిల్లా అని పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ అనేక ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి వనమూలికలు ఉన్నాయి. దాన్ని పెద్దగా గొప్పగా తీర్చిదిద్దుతా అని చెప్పిండు మన ఎమ్మెల్యే గారు. దానికి కూడా ₹1 కేటాయించబడలేదు. ఈ నియోజకవర్గానికి నేను చదువులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మెడికల్ కాలేజ్ తెస్తాను. రేవంత్ రెడ్డి గారేమో మొదటి సంవత్సరమే మెడికల్ కాలేజ్ తీసుకెళ్లాడు ఆయన నియోజకవర్గానికి. రేవంత్ రెడ్డి గారి సంకల్లే కూర్చున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆ మెడికల్ కాలేజ్ ఊసరే లేదు. అంతేకాకుండా మనం పోతారం లిఫ్ట్ కావాలని ఇప్పుడు కూడా సింగరేణి వాళ్ళు ఆ 6L తీసేస్తా ఉన్నారు. మొత్తం 8L కు దాన్ని అనుసంధానం చేస్తా ఉన్నారు.